హాయ్ అండి, హలో నమస్తే. ఇక్కడ నేను అరటికాయతో బజ్జీలు చేస్తున్నాను. చూసారా, ఇక్కడ 2 అరటికాయలు, 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. అరటికాయల పైన తొక్క పీల్ చేసి వాటర్లో వేసుకోవాలి. అరటికాయ ముక్కలు బ్లాక్గా అవ్వకుండా ఉండాలంటే కాస్త రాక్ సాల్ట్ వేసి మనము తొక్క తీసినటువంటి అరటికాయ ముక్కల్ని ఇలా వాటర్లో వేసుకోవచ్చండి. వాటర్లో రాక్ సాల్ట్ వేసి ఆ వాటర్లో వేయాలండి. చూడండి, ఇలా రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. 2 అరటికాయలకి 1 కప్పు శనగపిండి సరిపోతుందండి. చూడండి, ఇలా మనం బాగా జల్లించుకొని ఏదన్నా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ కాస్త వాము క్రష్ చేసి వేస్తున్నాను. కాస్త అంటే కాస్త పించ్ ఆఫ్ స్పూన్ సరిపోతుందండి. చూడండి, ఇంత వేసుకోవాలి. టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేస్తున్నాను. ఈ అరటికాయ బజ్జీలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. తినడం కూడా మంచిది. ఇక్కడ 1/2 టేబుల్ స్పూను మిరప్పొడి వేస్తున్నాను. కాస్త సోడా పొడి కూడా వేసుకోవచ్చండి, వంట సోడా. చూడండి, ఇక్కడ జస్ట్ కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే బజ్జీలు కాస్త పొంగడానికి. మరీ ఎక్కువగా వేస్తే కూడా పిండి అంటుకోదండి, బజ్జీలకి విడిపోతుంది. ప్లస్ కొంచెం సేపు అయిన తర్వాత మెత్తగా అయిపోతాయండి, క్రిస్పీగా లేకుండా. ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వాటర్ మిక్స్ చేస్తున్నాను. మనకు కావాల్సినంత వాటర్ని మిక్స్ చేసి ప్యాటర్ కొంచెము లూజ్గా లేకుండా గట్టిగా లేకుండా మనకి దోశ ప్యాటర్ వస్తుంది కదా, ఆ దోశ ప్యాటర్న్ లాగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ చేసుకోవాలి. గరిటతో బాగా మిక్స్ చేసి ఇలా రెడీ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలండి, ఉండలు లేకుండా. మిరప్పొడి, వాము, సాల్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు, సోడా పొడి అంతా బాగా మిక్స్ అయ్యి ఉండలు లేకుండా ఉండేటట్టు బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అరటికాయ బజ్జీల్ని ఇందులో వేయాలండి. చూడండి, ఆయిల్ హీట్ అయిందో లేదో అని కాస్త గరిటెతో ఒక డ్రాప్ వేసి చెక్ చేస్తున్నాను. ఇలా వేసుకోవాలండి. చూడండి, అరటికాయ ముక్కల్ని శనగపిండిలో ఇలా ముంచి వేస్తే సరిపోతుందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోవాలి. నేను ఇక్కడ పొడవుగా వేసానండి. మీరు కావాలంటే వాటిని మళ్ళీ ఒక పీస్ని 2 పీసులుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. మరీ లావుగా లేకుండా పల్చిగా వేసుకుంటే అరటికాయ కూడా బాగా ఉడుకుతుందండి. నేను ఇక్కడ కాస్త లావుగానే ఉంచాను. మీరు కావాలంటే పల్చగా కట్ చేసుకొని వేసుకోండి. పల్చగా అరటికాయ ముక్కల్ని షార్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు, మరీ పొడవుగా లేకుండా. ఇక్కడ నేను కాస్త పొడవుగా కట్ చేశాను, చూడ్డానికి బాగుంటాయని. మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోవచ్చండి. ఎలా కావాలంటే అలా షార్ట్గా కానీ లాంగ్గా కానీ చిన్న చిన్న రౌండ్ పీసెస్గా కూడా కట్ చేసి వేస్తారండి, బాగుంటాయి. ఇక్కడ నేను అన్నీ లాంగ్గానే వేస్తున్నాను. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలండి. తీసి ఒక టిష్యూ పేపర్ వేసి, ప్లేట్ తీసుకొని టిష్యూ పేపర్ వేసి దాని మీద వేయాలండి. ఎందుకంటే ఏదన్నా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసింటే అదంతా ఇక్కడ పోతుందండి. టిష్యూ పేపర్స్ వేయడం వల్ల ఆయిల్ని అంతా అబ్జర్వ్ చేసేస్తుంది. చూడండి, ఇలా వేసుకోవాలి. మనం తయారు చేసుకున్నటువంటి బజ్జీల్ని మరలా వేసానండి. ఇక్కడ ఇదంతా మళ్ళీ ఇలా తిప్పుకోవాలి. కాస్త టైం ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా తిప్పాలండి. ముందుకు తిప్పి అటుపక్క ఇటుపక్క బాగా కాలనివ్వాలి. ఎందుకంటే ఒక పక్క పచ్చిగా ఉంటుంది, ఇంకో పక్క బాగా డ్రై అవుతుందండి, రోస్ట్ అవుతుంది. చూడండి, ఇలా పెద్దగా వేయడం వల్ల కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేను చిన్న చిన్న ముక్కలుగా వేసుకోమని చెప్పాను. మీరు షార్ట్గా మళ్ళీ ఒక పీస్ని 2 పీసులుగా కట్ చేసి వేసుకోండి, బాగుంటుంది. లేకపోతే ఇలా తీయడానికి ఇబ్బంది అవుతుందండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. లేకపోతే ఒక పక్క ఫ్రై అవుతుంది, ఇంకో పక్క అలాగే ఉంటుందండి. చూడండి, ఇలా డీప్ ఫ్రై అయ్యాయి. తీసి మళ్ళీ టిష్యూ పేపర్లో వేసుకోవాలండి. అలా మరలా మనము ఎంత పిండిని రెడీ చేసుకొని ఉంటే అంత పిండిని డీప్ ఫ్రై చేసి
పక్కకు తీసుకోవాలి. మనం ఇందులోకి ఏదైనా టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ వేసుకొని తినచ్చండి. మేము ఇక్కడ లంచ్లోకి ప్రిపేర్ చేసుకున్నాము సైడ్ డిష్గా. చూడండి ఇలా అన్నీ వేసి నేను ఇక్కడ షార్ట్గా మళ్ళీ ఒక పీస్ని షార్ట్గా కట్ చేసి రెండుగా వేస్తున్నానండి. అప్పుడు అరటికాయ ముక్కల్ని పొడవుగా వేశాను కదా ఫస్ట్ టైము, అక్కడ ఇబ్బంది అయిందని సెకండ్ టైం ఇలా షార్ట్గా కట్ చేసి వేసుకున్నానండి. ఈసారి ఈజీగా వచ్చేసాయి. చూడండి ఇలా ప్రిపేర్ అయిపోయాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి అరటికాయ బజ్జీలు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా రెడీ అయిపోయాయి. మనం ఇక సర్వ్ చేసుకోవడమే. ఓకే అండి, థ్యాంక్ యూ.